హాయ్ ఎవ్రీవన్, మీ అందరికీ తెలుసు ఇటు ఏపీపీఎస్సిలో మనకి దాదాపు 243 అంటే ఇటు ఈఓలు ప్లస్ సిడిపిఓలు కలిపి 243 వేకెన్సీస్ పెండింగ్ ఉన్నది. అది వేరియస్ కారణాల వలన డిలే అయ్యింది. అది ఎప్పుడైనా సరే నోటిఫికేషను ఏ సమయంలో అయినా సరే రావచ్చు ఇటు 2025. ఎందుకంటే దాదాపు మనం 2024 నుంచి కూడా ఇది వస్తుంది అని చెప్పి ఎదురు చూసాం. అనుకోని కారణాల వలన అది డిలే అయ్యింది కాబట్టి అది ఏ సమయంలో అయినా సరే రిలీజ్ కావచ్చు. అలాగే ఇటు తెలంగాణలో కూడా మనకి తెలిసినటువంటి సమాచారం ఏంటి అంటే దాదాపు 80 నుంచి 100 వరకు సిడిపిఓ వేకెన్సీస్ ఉంటాయి. అలాగే మనకి ఈఓ వేకెన్సీస్ కూడా ఉండవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. దానికోసం కూడా వెయిట్ చేయాలండి. అయితే మనం యుద్ధం మొదలైన తర్వాత కత్తులు నూరే కన్నా మనకి ముందుగానే ప్రిపరేషన్ ప్రారంభించడం అనేటువంటిది, నోటిఫికేషన్ రాకుండానే మనకి ప్రిపరేషన్ ప్రారంభించడం అనేటువంటి చాలా ముఖ్యమైనది. ఎవరైతే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉంటున్నారో వాళ్ళే ఎక్కువగా సెలెక్ట్ అవుతున్నారు. మీరు ఆల్రెడీ ప్రస్తుతం సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అబ్జర్వ్ చేయండి. వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు. కాబట్టి మనకి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్, మొన్న లాస్ట్ టైం మీరు నోటిఫికేషన్లో చూశారు, అబ్బా నాకు ఇంకొక 6 నెలలు ఎక్కువ సమయం దొరికినా, కనీసం 3 నెలలు 2 నెలలు సమయం దొరికినా సరే నాకు ఇంకొక 50 మార్కులు పెరిగేవి, ఇంకొక 100 మార్కులు పెరిగేవి, లేకపోతే ఇంకొక 10 మార్కులు పెరిగేవి అని మీరు అనుకున్నారు. వాళ్ళందరూ కూడా చేయవలసింది ఏంటి అంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ చేయండి. మనం సిడిపిఓకి ఈఓకి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేటువంటిది ఎగ్జామ్స్కి మనం లాంగ్ టర్మ్ బ్యాచ్లు అనేటువంటి స్టార్ట్ చేసాం. కాబట్టి మీరు ఇమీడియట్గా ఏమాత్రం కూడా లేట్ చేయకండి. ఈ బ్యాచెస్ అనేటువంటి సంవత్సరం మొత్తం కొనసాగుతూ ఉంటాయి. అలాగే ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా కొనసాగుతాయండి. ఒక్కసారి మీరు ఈ బ్యాచ్ జాయిన్ అయిన తర్వాత మీరు ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా ఎన్ని బ్యాచ్లు అయినా సరే మీరు క్లాసెస్ రిపీటెడ్గా వినొచ్చు. అయితే ఇది ఆన్లైన్ జూమ్లో జరుగుతాయండి. క్లాసెస్ అనేటువంటివి రికార్డింగ్ అనేటువంటిది సెకండరీ, రికార్డింగ్ అనేటువంటి దానికి సెకండరీ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. డైరెక్ట్ జూమ్ లైవ్లో మీరు ఆ యొక్క డిస్కషన్స్ అనేటువంటివి చేయడానికి కానీ, లేకపోతే డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవడానికి కానీ, లేదా ఆఫ్లైన్లో వింటే మీ క్లాస్ ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందో జూమ్ లైవ్లో ఉన్నంత విధంగా వింటే కనుక జూమ్ లైవ్లో అంతే ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి మనం జూమ్ లైవ్లో ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్లు అనేటువంటి స్టార్ట్ చేస్తున్నాం అండి. అయితే ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ అడ్మిషన్స్ అనేటువంటి నడుస్తున్నాయి. ఎవ్రీ మంత్ కొత్త బ్యాచ్ అనేటువంటి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ మంత్ కూడా కొత్త బ్యాచ్లు ఉంటూనే ఉంటాయి. ఒకవేళ ఈ మంత్ మీరు జాయిన్ అవ్వలేకపోయినా మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్కి మీరు జాయిన్ అవ్వచ్చు, ఏమాత్రం కూడా అవసరం లేదు. అయితే ఇందులో మీకు వచ్చేది ఏంటి అంటే నెంబర్ 1 జూమ్ లైవ్ క్లాసెస్ ఉంటాయండి. నెంబర్ 1 జూమ్లో మీ క్లాసెస్ ఎలిజిబిలిటీ ఉంటుంది. నెంబర్ 2 ఒకవేళ జూమ్ లైవ్ కనుక మిస్ అయితే దాని యొక్క రికార్డింగ్ మీకు అవైలబుల్గా ఉంటుంది. రికార్డింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందండి. మూడవది టెస్ట్ సిరీస్లు అండి. టెస్ట్ సిరీస్లు కూడా ఇందులోనే ఉచితంగా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మొన్న టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేశానండి. క్లాసులో జాయిన్ అయినట్టు వాళ్ళని అడగండి, వాళ్ళని అడిగితే చెప్తారు. నేను ఏదైతే టెస్ట్ సిరీస్లు కండక్ట్ చేశానో ప్రతి 20 ప్రశ్నల్లో కనీసం 2 బిట్లు అనేటువంటివి ఎగ్జామినేషన్లో అక్కడ రావడం అనేటువంటిది జరిగిందండి. అలాగే నేను ప్రొవైడ్ చేసినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ 150కి దాదాపు 120కి మించినటువంటి ప్రశ్నలు అనేటువంటివి వచ్చాయి. అందు గురించే పేపర్ 2లో మన స్టూడెంట్స్ అందరూ కూడా పేపర్ 2లో ఎక్సలెంట్గా స్కోర్ చేశారండి. అటు వచ్చి జిఎస్లో పేపర్ టఫ్గా ఉండడం వలన, అలాగే సమయం అనేటువంటి చాలా తక్కువగా ఉండడం వలన, షార్ట్ టర్మ్లో ప్రిపేర్ అవ్వడం వలన వాళ్ళు పేపర్ 1లో వెనకబడి ఉన్నారు. కాబట్టి మనకి పేపర్ 1 పేపర్ 2 లాంగ్ టర్మ్ కోచింగ్ కనుక తీసుకున్నట్లయితే మీకు అవకాశంగా ఉంటుందండి. అలాగే మీరు ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా ఇప్పుడు జాయిన్ అయినటువంటి ఈ బ్యాచ్ ఏదైతే ఉందో ఈ బ్యాచ్లో ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా కంటిన్యూ అవ్వచ్చు. మళ్ళీ ఫీజు పే చేయవలసినటువంటి అవసరం లేదు. ఎవరైతే ఇప్పుడు మీరు జాయిన్ అవుతారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందండి. అలాగే పేపర్ 1 పేపర్ 2 రెండు కూడా మనం చెప్తున్నాము. మీకు మరిన్ని వివరాలు కనుక కావాలి అంటే కనుక మీరు ఈ యొక్క నా నెంబర్ ఏదైతే ఉందో, ఈ నెంబర్ మన ఇన్స్టిట్యూట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి కాల్ చేసి వివరాలు కనుక్కోండి. అలాగే ఇక్కడ మెసేజ్ కూడా చేయండి, మీకు నేను వివరాలు పంపిస్తాను. ఓకే, సో లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేటువంటి జాయిన్ అయ్యి లబ్ధి పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.